చూడండి ఈరోజు అయితే నేను చూడండి ఒక గ్లాసు గోధుమ పిండితో వేసి చేద్దాం అనుకున్నాను. గోధుమ పిండి చేద్దాం అనుకున్నానండి. అలా రోజు అనుకున్నాను. జస్ట్ ఒక గ్లాస్కి గోధుమ పిండి తీసుకు ఇంకో గ్లాస్ కూడా ఇంకా ఇలా జస్ట్ ఇలా వచ్చిందండి. ఇది కూడా వేసేద్దాం. 2 గ్లాసెస్ గోధుమ పిండి తీసుకుందాం. దానికి ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేస్తాను ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, డాల్డా కొంచెం గోరొచ్చిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసాం కాబట్టి దానంతా ఒక్కసారి రఫ్ చేసేద్దామండి. మనకి కరెక్ట్గా రఫ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకోవడమండి. దీన్ని ఈ మిశ్రమం అంతా చపాతీ పిండిలా కలిపేసుకోవడమే. చూసుకుంటూ ఇంకా చపాతీ పిండిలా కలిపేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ముద్ద చేసుకొని చపాతీ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకుంటే అలా 10 మినిట్స్ అయితే మన ఆయిల్ అన్ని కాగిలో 10 నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు. చూడండి, ఆయిల్ కాగిలోగా మనం ఇంతంత రౌండ్గా తీసుకొని ఈ జస్ట్ ఇలా అనుకుంటే ఇలా మనకి ఇలా బుల్లెట్లా చేసుకొని జస్ట్ ఇలా బాటమ్ వెళ్తే ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మన గోరుమిటి రెడీ అయిపోతాయండి. ఇదే సేఫ్ అండి. చూడండి, ఈ నట్టు చక్కగా బటన్ వేయడం వల్ల ఇది అందం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బుల్లెట్లా జస్ట్ మనం ఇలా పామితే జస్ట్ ఇలా బుల్లెట్లా వస్తుంది. దాన్ని ఇలా జస్ట్ ఇలా ఫింగర్ ప్రింట్ ఇలా నొక్కితే మనకి ఈ సేఫ్ అవుట్లో వస్తాయండి. ఇదే మన గోరుమిటి సేఫ్. చక్కగా అలా గోరుమిటీలు తీసుకుని ఒకటి లైన్లో పెట్టుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా బుల్లెట్ ఈ రౌండ్లో తీసుకుని జస్ట్ ఇలా బటన్ వేలు ఇలా 2 వేలతో పెడితే కరెక్ట్గా సేఫ్ కూడా మనం చక్కగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, మన గోరుమిటీలు అన్నీ ఇలా చేసుకుని రెడీగా పెట్టుకొని ఆయిల్ వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇలా చేసుకున్నాం కదండి గోరుమిటీలు. అవి ఒకటి ఆయిల్లో వేసేద్దామండి. ఆయిల్లో వేసేస్తే అవి కాగుతాయి. చూడండి ఫ్రెండ్స్, మనం ఒకటి ఆయిల్లో వేసుకోవచ్చు. నేనైతే పాకం కూడా సిద్ధం చేసేస్తాను. ఒక గ్లాసు ఒకటి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే నేను గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ గోధుమ పిండి, ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ ఒకటి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీనైతే 30 వాటర్ ఎక్కువైతే 30 ఈ కలర్ వచ్చాక గోల్డెన్ కలర్ లైట్గా వస్తుంది కదండి. ఈ కలర్ వచ్చాక మనం తీసేసుకోవచ్చు. సేమ్ అని ఒకటి ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసేస్తే అయ్యే కావుతాయి. ఒకటి చూడండి పాకం గోరుమిటీలు వేసేద్దాం అండి. పాకంలో గోరుమిటీలు వేసేసి 5 మినిట్స్ ఉంచేద్దాం. 5 మినిట్స్ ఉంచేసి గోరుమిటీలు తీసేద్దాం అండి. ఇది ఈ కలర్ వచ్చేది తీసారండి. చూడండి ఫ్రెండ్స్, మనం గోరుమిటీలు క్రిస్పీగా. ఇంకోటి పంచదార పాకం పెట్టేసాను. బెల్లం పాకం పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం ఆరితే వైట్ పంచదార కూడా కొంచెం తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఒకటి ఇచ్చి మనం అయిపోయి ఫ్రెండ్స్ గోరుమిటీలు పాకం పెట్టాక ఇలాగా షుగర్ పాకం ఇలాగా. ఇది చూడండి, బెల్లం పాకం. నేను షుగర్ పాకం పెట్టాను ఫ్రెండ్స్. మన గోరుమిటీలు అయితే రెడీ అయిపోయి. వెచ్చడం అంటే వీడిగా పెట్టాలి. జస్ట్ లోపల మెత్తగా పైన క్రంచీగా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి గుల్లగా గోధుమ పిండి. నేనైతే మైదా పిండి వేయలేదు, ఓన్లీ గోధుమ పిండి ఉప్మా రవ్వ ఈ 2 అట్లు చేసాను. మైదా పిండితో కూడా చేస్తాను. మైదా పిండితో కూడా బాగా వస్తాయి, గోధుమ పిండితో కూడా బాగా వస్తాయి. సో ట్రై చేయండి.